ఓకే. సో, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్‌లో ఇండియన్ ఫారెన్ పాలిసీ అది ఎలాగ పనిచేస్తుంది, ఏంటి, గత 10 సంవత్సరాలు మన పరిస్థితి ఎలాగుంది, దీని మీద వీడియో చేస్తున్నామండి. ఇందులో లాస్ట్ పార్ట్ మనం ఓవరాల్ అసెస్మెంట్, ఇండియా జియోపొలిటికల్ రోల్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ అండ్ కంక్లూజన్ మనం ఈ వీడియోతో ఎండ్ చేద్దాం. సో, మొత్తం గూగుల్ జెమినీ డీప్ సెర్చ్ ఒక రకంగా ఫుల్‌గా సెర్చ్ చేసి ఇచ్చింది. నేను ఒకే పార్ట్‌లో చెప్పడానికి వీలు లేకపోవడం వల్ల నేను 4 పార్ట్స్‌గా దీన్ని డివైడ్ చేసి ఇందులో లాస్ట్ పార్ట్‌గా చెప్తున్నాను. ఆల్రెడీ మనం అంతకు ముందర ఏమేమి డిస్కస్ చేసుకున్నాం మళ్ళొకసారి రీక్యాప్ చేస్తానండి. సో, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో ఇంత ఇన్ఫర్మేషన్‌ని నేను చేయడం జరిగింది. సో, ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. సారీ. సో, ఇండియాస్ ఎవాల్వింగ్ ఫారెన్ డిప్లొమసీ అండ్ జియోపొలిటికల్ స్టాండింగ్ 2014-2025 డికేడ్ ఆఫ్ అసెర్టివ్ ఎంగేజ్మెంట్. గత 10 సంవత్సరాల్లో జరిగిన ఇండియన్ పాలసీకి సంబంధించి అసలు ఏమేం జరిగినాయి అన్నది ఒకసారి క్విక్ రీక్యాప్ అనుకోండి. సో, సమ్మరీ గురించి జస్ట్ ఒక బ్రీఫ్ సమ్మరీ ఇచ్చాం. సమ్మరీ తర్వాత ఇంట్రడక్షన్ పార్ట్ ఉంది, పాలసీ ల్యాండ్స్కేప్ ఎలాగుంది, కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ ఎవాల్వింగ్ గ్లోబల్ అంబిషన్స్, ఇండియాకి అంబిషన్స్ ఎలాగున్నాయి, తర్వాత మల్టీ ఐలాండ్ డిప్లొమసీ మీద ఎందుకు మన ఇండియా తీసుకుంది, తర్వాత ఇండియా పిల్లర్స్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ, ఈ ఇండియాలో ఫారెన్ పాలసీకి సంబంధించి ఏంటి ముఖ్యాంశాలు అంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీ, తర్వాత మనం గ్లోబల్ సౌత్ లీడర్షిప్ గురించి మాట్లాడుకున్నాం, ఎకనామిక్ డిప్లొమసీ అండ్ గ్లోబల్ ఇంటిగ్రేషన్ గురించి, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, సప్లై చైన్కి సంబంధించిన విషయాల గురించి ఇక్కడ మనం చదివాం. తర్వాత సాఫ్ట్ పవర్ అండ్ కల్చరల్ డిప్లొమసీ, ప్రొజెక్టింగ్ ఇండియాస్ ఇమేజ్ గ్లోబల్లీ, దీని గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత గ్లోబల్ పబ్లిక్ గూడ్స్, కంట్రిబ్యూషన్స్ టు క్లైమేట్ యాక్షన్స్ అండ్ హెల్త్ ఇనిషియేటివ్స్, అది ఎలాగుందో ఇక్కడ చూసాం. నెక్స్ట్ దీని తర్వాత కౌంటర్ టెర్రరిజం డిప్లొమసీ, అడ్రస్సింగ్ ట్రాన్స్నేషనల్ థ్రెట్స్ గురించి. సో దీంతో ఒక టాపిక్ అయింది. తర్వాత సెకండ్ టాపిక్ అయింది. థర్డ్ టాపిక్ ఏంటంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అండ్ అలయన్సెస్, బ్యాలెన్సింగ్ యాక్ట్. సో పార్ట్నర్షిప్స్, అలయన్సెస్ ఏంటేమి ఉన్నాయని, టైస్ విత్ వెస్ట్రన్ పవర్స్తో టైస్ గురించి, తర్వాత ఏమో మనకి చాలా ఉంటుంది. తర్వాత మెయింటైనింగ్ ట్రెడిషనల్ రిలేషన్స్, తర్వాత కాంప్లెక్సిటీస్ విత్ చైనా, రెవలరీ, ఎంగేజ్మెంట్ అండ్ బార్డర్ డైనమిక్స్, తర్వాత ఛాలెంజెస్, స్ట్రెయిన్ రిలేషన్స్. మనకి ఛాలెంజెస్ ఎక్కడెక్కడ స్ట్రెయిన్ రిలేషన్స్ ఉన్నాయంటే మన చైనా పాకిస్తాన్తో బీభత్సమైన స్ట్రెయిన్ రిలేషన్స్ ఉన్నాయి. తర్వాత రీజనల్ పొలిటికల్ షిఫ్ట్స్, సౌత్ ఏషియాలో రీజనల్ పొలిటికల్ షిఫ్ట్స్ గురించి కూడా మనం దీని గురించి చదివాను. బ్యాలెన్సింగ్ ఎకనామిక్ ఇంటర్ డిపెండెన్సీస్, డైవర్సిఫికేషన్ అండ్ వల్నరబిలిటీస్, ఎకనామిక్ ఇంటర్ డిపెండెన్సీస్ గురించి మనం డైవర్సిఫికేషన్ చేయడం, ఎక్కడెక్కడ మనకు లోపాలు ఉన్నాయి వీటి గురించి. డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫారెన్ పాలసీ, సో భారతదేశంలో అంతర్గతంగా జరుగుతున్న రాజకీయాలు ఎలా ఫారెన్ పాలసీని డిక్టేట్ చేస్తున్నాయి, అది ఎలాగ మనల్ని డ్యామేజ్ చేస్తుందన్న దాని గురించి చాలా బ్రీఫ్గా చెప్పిన అక్కడ అసలు మతలబ్ అంత ఉంది. సరే, నెక్స్ట్ ఇక ఫైనల్గా మనం ఓవరాల్ అసెస్మెంట్, ఇండియాస్ జియో పొలిటికల్ రోల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఓవరాల్ అసెస్మెంట్ చేస్తున్నాం. ఎవాల్యుయేటింగ్ సక్సెస్ అండ్ సెట్ బ్యాక్స్ అండ్ డిప్లొమసీ. Successes. India has demonstrated an increasingly assertive and proactive foreign policy, effectively transitioning towards a pragmatic multi-alignment strategy that allows it to engage with diverse global powers. It has significantly strengthened strategic partners with key Western powers, including United States, its most important strategic partner, Japan, Australia, France, particularly in critical areas like defense, technology, and maritime security. India's G20 presidency was a notable success, effectively amplifying the voice of the Global South and securing the landmark's inclusion of African Union as a full member, thereby enhancing global inclusivity. The nation has also made significant contributions to the global public goods, demonstrating leadership in climate action, meeting Paris commitments, international solar alliance and global health initiatives, world pharmacy diseases elimination program. Economic diplomacy has become a central pillar with active pursuit of free trade agreements and successful attraction of foreign direct investments and alternative investment funds. India has effectively leveraged its soft power tools and its extensive global diaspora to project a positive image and enhance a diplomatic reach. Overall, the past decade has been witnessed remarkably good foreign policy management and creative summit diplomacy, positioning India as a more ఇన్ఫ్లుయెన్షియల్ గ్లోబల్ యాక్టర్. సో ఇవన్నీ పాజిటివ్స్. సెట్ బ్యాక్స్ అంటే మనకి ఎక్కడ మనం వచ్చామంటే పర్సిస్టెంట్ అండ్ డీప్ సీటెడ్ ట్రస్ట్ డెఫిసిట్స్ అండ్ అన్రిజాల్వ్డ్ బార్డర్ డిస్ప్యూట్స్ విత్ చైనా continue to be a major impediment to stable bilateral relationship despite recent de-escalation efforts.
Diplomatic ties with Pakistan remain frozen due to ongoing concerns about cross-border terrorism, leading to a lack of meaningful engagement and regional cooperation. India faces a significant challenge in managing growing Chinese influence in its immediate neighborhood, particularly in Bangladesh, Nepal, and Maldives, where Beijing economic and strategic outreach directly impacts India's regional standing. Furthermore, India's economic interdependence, particularly its reliance on Chinese supply chains, presents both strategic opportunities and inherent vulnerabilities, necessitating a delicate balance to maintain strategic autonomy. Domestic political factors, including pursued personalization of foreign policy and institutional capacity constraints with Ministerial of External Affairs, are also present ongoing challenges to the Indian diplomatic efficacy. ఇక్కడ మనకి ఛాలెంజెస్ విషయంలో చైనా పాకిస్తాన్ గురించే కాక ఇంటర్నల్గా మనకున్న పాలిటిక్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, వాటి వల్ల మనం ఎంత డ్యామేజ్ అవుతుంది మన ఇండియాకి అన్నది ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్, జియో పొలిటికల్ రోల్ అండ్ సే ఇన్ ద వరల్డ్ పాలిటిక్స్. ఇండియా హ్యాస్ undeniably gained a significant role in geopolitics and has growing say in the world politics over the last 10 years. Its strategic autonomy, once rooted in non-alignment, has evolved into a pragmatic multi-alignment that allows it to navigate a complex global rivalries and maximize its national interests. India's economic rise and its demographic scale have positioned it as an indispensable partner for addressing global challenges, from climate challenge to sustainable development. Though through its G20 presidency, India effectively demonstrated its capacity for global leadership, particularly in advocating for the global south and pushing for reforms in international governance structures. Its active participation in multilateral forums and its contributions to global public goods reinforce its image and responsible global stakeholder. The deepening of strategic partnerships with Western powers, especially in defense and technology, provides India with critical capabilities and a counterbalance to regional challenges, particularly from China. Simultaneously, its ability to maintain traditional ties with Russia despite external pressures underscores its commitment to a foreign policy driven by national interest rather than ideological alignment. However, India's say in the world politics is not absolute. Its influence remains tempered by unresolved regional disputes, particularly with China and Pakistan, which consume significant diplomatic and strategic resources. The economic vulnerability stemming from its reliance on certain foreign supply chains also present a constraint. While India has carved out a unique position as a bridge builder and a voice for developing nations, its capacity to unilaterally dictate global outcomes is still developing. సో మనకు ఆల్రెడీ దీని గురించి చిన్నగా మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇక్కడ దాన్ని రీఇటరేట్ చేశారు. మన ఇండియా ఒక రకంగా మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ మనం యూనిలాటరల్గా డెసిషన్స్ తీసుకుని దాన్ని అందరి మీద ఆపాదించేంత భయంకరమైన పరిస్థితి మనకు లేదు, అంత స్థాయిలో లేము. బట్ మన మంచి ఫ్రెండ్గా అందరికి ఉండడం వల్ల కొంత మంచి పేరు అయితే ఉంది. అన్ఫార్చునేట్లీ అది కొద్ది కొద్దిగా ఎరోడ్ అవుతుంది. సో అయితే మనం అనుకున్నంత స్థాయిలో ఇంకా అవ్వలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది జరుగుతుంది. కంక్లూజన్: ఇన్ ద లాస్ట్ 10 years, India has largely succeeded in its foreign diplomacy, significantly enhancing its geopolitical role and increasing its say in the world politics. The period has not been without its battles, but India has demonstrated remarkable agility and assertiveness in navigating a complex and shifting global landscape. India's success is evident in its strategic pivot towards multi-alignment, allowed it to forge robust partnerships with Western powers for defense and technology, while simultaneously maintaining crucial ties with traditional partners like Russia for energy and military supplies. This pragmatic approach has enabled India to secure diverse benefits without committing to exclusive alliances, thereby preserving its strategic autonomy. The elevation of its role in forums like G20, particularly in championing the global south, underscores its growing influence and shaping global discourse and governance. Furthermore, its substantial contributions to global public goods such as climate actions and health initiatives have solidified its image as a responsible and indispensable global actor. However, India is not lost in battle. While it has gained a significant role, the persistent challenges with China, marked by deep-seated mistrust and unresolved border issues,
represent an ongoing strategic friction point. Similarly, the frozen diplomatic ties with Pakistan due to terrorism concerns continue to limit regional stability. The growing influence of China in India's immediate neighborhood, also presents a continuous battle for regional leadership. Ultimately, India's say in world politics has grown substantially, driven by economic dynamism, demographic strength, and assertive diplomatic initiatives. It has successfully positioned itself as a crucial player whose participation is increasingly vital for addressing global challenges. The number of countries that are allies or against India is not a simple dichotomy. Rather, India operates with a complex web of multilateral relationships characterized by convergences of some issues and divergence on others. Its diplomatic success lies in its ability to manage these complexities, leverage its strengths, and pragmatically pursue its national interests in an increasingly multipolar world. సో మొత్తం ఇక్కడతో అయిందండి. బేసిక్గా చెప్పాలంటే మన కాన్స్ గురించి ప్రోస్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో ఇక్కడ కూడా అదే. సో ఇండియాకి మెయిన్ తాను ఇప్పుడు చైనాతో కాంపిటీషన్. చైనా పూర్తిగా కాదు, చైనాతో ఉన్న కాంపిటీషన్ మనకి ఇబ్బంది. ఏ దేశమైనా సరే వాళ్ళు బెస్ట్ అవ్వాలని కోరుకుంటారు. కాబట్టి ఇండియాకి చైనా ఒక రకంగా అడ్డుపడుతుంది. మన చైనాతో ఆడితే ఒక రకంగా చెస్ గేమ్ లాంటిది. పాకిస్తాన్తో ఉండేది రైవలరీ. ఆ రెండు వేరు. అయితే ఈ గేమ్లో మాత్రం మన ఇండియన్స్గా మనం చాలా లాస్ అయ్యామండి. బట్ ఎట్ ద సేమ్ టైం కొంతవరకు పాజిటివ్ గెయిన్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు ఉన్నాయి. వీటిని ఏఐ ఇలా అనలైజ్ చేసి చెప్పిందండి, గూగుల్ జెమిని. హోప్ ఈ వీడియో మీకు కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉండొచ్చు. ఒకవేళ కనుక ఈ ఏఐ ద్వారా చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు ఒక లైక్ చేయండి. అట్లాగే ఇన్ఫర్మేషన్ షేర్ కూడా చేయండి. సో ఇది 4 పార్ట్స్లో ఉంటుంది. సో బహుశా ఇదే స్మాలెస్ట్ పార్ట్ అనుకుంటా అన్నట్లో. సో ఇదండి. సో దీని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఈ టాపిక్ని ఇక్కడితో ఆపేస్తున్నాను. ఐ డోంట్ బిలీవ్ దట్ ఇట్ ఈజ్ మిగతా వాటిలో మీరే చెక్ చేసి చూడండి. కోపైలట్ కానీ, చాట్‌జిపిటి కానీ, తర్వాత గ్రాక్ కానీ వాటిలో చేసి చూడండి. ఐ థింక్ గ్రాక్ అయితే ఇంకా బాగా చెప్పొద్ది. బట్ డీప్ సెర్చ్ చేసినప్పుడు గూగుల్ జెమిని కూడా చాలా బాగా చెప్పింది. జస్ట్ నార్మల్ క్యాజువల్ సెర్చ్ కానీ డీప్ సెర్చ్కి మంచి డిఫరెన్స్ ఉంది. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పేషెంట్ విత్ మీ. హోప్ యూ లైక్ ద వీడియో. అట్లాగే ఫారెన్ పాలసీ విషయంలో మనం ఎలాగొన్నామో తెలుసుకోవడానికి ఎడ్యుకేషనల్ రిలేటెడ్గా ఇది కాంటెంట్ అనుకోండి. కాకపోతే నేను మిగతా వాళ్ళగా ఓవర్ ఎగ్జాగరేషన్ చేసి లేకపోతే ఎంటర్టైన్మెంట్ కలిగించడానికో చెప్పడం లేదు. అది చేసేవాళ్ళు చేసుకుంటారు. సో ఇది ఎవరి కోసం అంటే ఎవరైతే మన ఇండియా సంబంధించి ఇంట్రెస్ట్ ఉంది, ఏఐ గురించి తెలుసుకుందాం, ఏఐతో ఎలాగ మనం వర్కౌట్ చేయాలి అది తెలుసుకుంటేనే కొంత సబ్జెక్ట్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇలాంటి వీడియోస్ని తయారు చేస్తున్నాను నేను. బేసిక్లీ ఇది సోషల్ రిలేటెడ్ కాంటెంట్ అనుకోండి. బట్ కాంటెంపరీ ఇష్యూస్ మీద మన కామెంటరీ లాగా. కాకపోతే దీన్ని మనం ఏఐతో చేస్తాం అంతే. హోప్ యూ లైక్ ఇట్. మీరు కూడా చేయొచ్చు, నేను అక్కడే చేయాలని లేదు. బట్ హౌ వీఆర్ గోయింగ్ టు గెట్ ది ఆన్సర్స్ అనేది మారుస్తుంది. సో చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.